వైసీపీ ప్రభుత్వం చేపట్టిన కులగణన ఏదైతే ఉందో దాంట్లో అవకతవకలు జరిగాయనేసి అనకాపల్లి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వెల్లూరు పైడారావు గారు ఆరోపిస్తున్నారు. సార్, కులగణనకు సంబంధించి ఎటువంటి అవకతవకలు జరిగినాయి సార్? కులగణన అన్నది ఎలా చేయాలనేది ఒక ఫార్మెట్ లేదు. కులగణన అన్నది ఒక ముందు ఏంటంటే ఒక ఇంటికి వస్తారు. ఒక ఇంటికి వచ్చిన తర్వాత నన్ను వాళ్ళు దానికి ఒక పర్టికులర్ ప్రొఫార్మా ఉంటుంది. దానికి ఒక పర్టికులర్ పద్ధతి ఉంటుంది. ఒక రెవెన్యూ ఆఫీసరు ఒక అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించి వాళ్ళు చేయాలి. ఓన్లీ ఈ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థతో పాటు ఆ సెక్రటరీ వ్యవస్థ చేయడానికి వాళ్ళకి ఎటువంటి అర్హత లేదు. ఉదాహరణకు చెప్తున్నాను, వాళ్ళు మా ఇంటికి వస్తారు, మీ క్యాస్ట్ ఏంటని అడుగుతున్నారు. వాళ్ళు ఇచ్చేది అది సాధారణం. నేను వైశ్యాస్ అంటాను, ఆడు రాసుకు వెళ్ళిపోతాడు. అది దీంట్లోని ఎవరో ఏ ఆధారాలు చూపించట్లేదండి సంబంధించిన ఏదైతే నోట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. అయితే ఇంటి పేరు అంటే చూసుకుంటే కదా సర్టిఫికేట్ ఏదైనా ఉంటుంది కదా, మనకి 10th క్లాస్ సర్టిఫికేట్ అనో డిగ్రీ సర్టిఫికేట్ అనో అలాగే ఇంకోటి ఏదైనా ఏజ్ అదే దానికి సంబంధించి క్యాస్ట్ సంబంధించి ప్రూఫ్లు ఏమైనా ఉంటాయి కదా. అది అడిగితే మాకు చాలా ఆనందం. అదేం అడగటం లేదు. అనకాపల్లికి సంబంధించి నేను ఉదాహరణ చెప్తాను. కాపు, తూర్పు కాపు బీసీ. మరి వాళ్ళు బీసీ అని రాస్తారా, ఏ క్యాస్ట్ అని రాస్తారు? అలాగే కాపు ఉంది, ఓసీ అని రాస్తారా, ఏ క్యాస్ట్ అని రాస్తారు? అంటే వీళ్ళకున్న వాళ్ళు రాయడానికి ఉన్న అర్హత ఏంటి? వచ్చిన సచివాలయం సిబ్బంది దగ్గర ఉన్న అర్హత ఏంటి? వాళ్ళు ప్రూఫ్స్ పెట్టుకొని, రెవెన్యూ వాళ్ళని పెట్టుకొని, క్యాట్లాగ్ పెట్టుకొని, ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం డీటెయిల్గా తీసుకొని ఆ కులగణన చేయవలసిన అవసరం ఉంది. అది బీహార్లో నితిన్ కుమార్ సీఎం గారు బీసీఐ నాయకుడు ఆయన చేశాడు. ఒక 2 years పట్టింది చేయడానికి. ఇక్కడేమో వారం రోజుల్లో కంప్లీట్ చేయాలని కలెక్టర్ ఆదేశాలు వాళ్ళకి. ఇది కరెక్ట్గా ఉంటుందన్నది ఎవరైనా నమ్ముతారా? ఇదేమీ కాదు. కేవలం రేపు ఎలక్షన్స్కి ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎలాగ మనం న్యాయం చేయాలి, ఏ రకంగా న్యాయంగా ఓట్లు వేయడానికి ఏ రకంగా న్యాయం చేయాలని లెక్కల కోసం తప్పితే ఇది నిజాయితీగా నీతిగా ఉన్న కులగణన మాత్రం కాదు. అయితే రెవెన్యూ యంత్రాంగం ఎవరో లేకుండా వాలంటీర్లు ఒక్కలే చేపడతారు ఈ కులగణన. వాలంటీర్లు సచివాలయంలో అడ్మిన్ అవడం ఉంటాడు వాడు. కానీ తంబ ఎవరేస్తున్నారు? అది చేసిన తర్వాత వాలంటీర్ తాలూకా దీనికే తంబ వేస్తున్నారు. అంటే ఎంత అన్యాయమో చూడండి. నా ఇంట్లో 5 ఉన్నారని రాసుకుంటున్నారు. 5 ఆవిడేమో నోట్ చేసుకుని తంబ వేస్తుంది. అంటే అక్కడ 5 ఓట్లు ఉన్నట్టే కదా. మరి అది వాళ్ళు దుర్మార్గంగా మరి కులగణన చేస్తున్నారు. ఇది కంప్లీట్గా బీసీలని మోసం చేయడానికి తప్పితే రెండోది కాదు. ఇంకొక ఉదాహరణ చెప్తాను. వెలమ, కొప్పల వెలమ ఎలా విడదీస్తారు? కొప్పల వెలమ వేరే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది, వెలమకి వేరే సర్టిఫికేట్ ఉంటుంది. మరి ఈ రెండింటిని కలిపి వెలమ కింద రాస్తారా, కొప్పల వెలమ కింద? బలిజీ, సెట్టి బలిజీ ఇలా రకరకాల డీవియేషన్స్ క్యాస్ట్లో ఉన్నాయి. మరి ఈ క్యాస్టులన్నింటినీ వీళ్ళు డివైడ్ చేసి క్యాస్ట్ వైజ్ తయారు చేయాలి. తర్వాత ఏమో బీసీ వైజ్ తయారు చేయాలి, విలేజ్ వైజ్ తయారు చేయాలి. మేము అదే అడిగాం లాస్ట్ కలెక్టర్ గారి మీటింగ్లో. ఒక విలేజ్లో మేము వెళ్ళండి, ఒక వార్డుకి వెళ్ళండి, ఆ వార్డునే పరిగణలోకి తీసుకోండి. ఆ వార్డులో ఎస్సీస్ ఎంతమంది ఉన్నారు, ఎస్సీస్ ఎంతమంది ఉన్నారు, మైనార్టీస్ ఎంతమంది ఉన్నారు, బీసీ కులాల వైజ్ ఎంతమంది ఉన్నారు, ఓసీస్ ఎంతమంది ఉన్నారు అనేది మేము చేయమన్నాం. అది ఎక్కడా కూడా పరిగణలోకి తీసుకోలేదు. వాళ్ళ ఫార్మెట్ కంప్లీట్గా ఎలక్షన్ ఫార్మెటే కానీ ప్రజలకి కానీ బీసీలకు కానీ కులగణన ఎవరికి ఉపయోగపడే ఫార్మెట్. వాలంటీర్లు ఈ విధంగా కులగణన చేపడుతున్నారని మీరు సంబంధించిన అధికారులకు ఎవరైనా ఫిర్యాదు చేయడం జరిగిందా? కలెక్టర్ గారి మీటింగ్లో స్వయంగా మేము అడగనుంది. బీసీలతో మీటింగ్ పెట్టారు కలెక్టర్ గారి మీటింగ్లో మేము అడగనుంది. వాలంటీర్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని స్వచ్ఛందంగా చెప్పాడు కలెక్టర్ మీటింగ్లో. ఆ రోజు కూడా నేను స్టేట్మెంట్ ఇచ్చాను. కలెక్టర్ ఆఫీస్ నుంచి నా స్టేట్మెంట్ వచ్చింది. ఒకసారి వెనక్కి తిరిగి కలెక్టర్ గారిని ఒకసారి ఆ స్టేట్మెంట్ కూడా చూసుకొని వాళ్ళు చేయమని చెప్పి కోరుతున్నాను. అంటే పూర్తిగా వాలంటరీ వ్యవస్థ దీంట్లో జోక్యం చేసుకోకుండా మీరు కులగణన చేపట్టాలని కోరుతున్నారా? వాలంటరీ వ్యవస్థ అని కాదు, కులగణన అనేది ఒక ఫార్మెట్ ప్రకారంగా చేయాలి. వాలంటరీ చేయని ఎవరు చేయని మనకి ఇది కాదు. రెవెన్యూ రెవెన్యూ డిపార్ట్మెంటు, ఈ సచివాలయం డిపార్ట్మెంటు స్థానికంగా మరి ఎలా ప్రూవ్ చేస్తారు? నా క్యాస్ట్ నేను ఎలా ప్రూవ్ చేస్తారు చెప్పండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు మా ఇంటికి వస్తారు, నేను కాపు అని చెప్తాను, వాళ్ళు రాసుకెళ్ళిపోతారు. అది కరెక్టా? ఆ లెక్కలు కరెక్టా? దేన్ని పెట్టి వాళ్ళు చేస్తున్నారు అన్నది ప్రభుత్వం చెప్పాలి, ఈ వాలంటీర్లు చెప్పాలి, ఈ సచివాలయం సిబ్బంది చెప్పాలి, ఈ జిల్లా కలెక్టర్ చెప్పాలి. పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతే కులగణన చేపట్టాలని మీరు అంటారు. అంతే. 100% కులగణన చేయాలనుకుంటే మాత్రం మొత్తం టోటల్గా రికార్డ్ అంతా పెట్టుకొని నేను బీసీ డి, నేను గౌర మన ఎవరు యాదవ్ ఉంటుంది, వాళ్ళది ఏంటి బీసీడియా బీసీఐ క్లియరెన్స్ ఏంటి అనేది క్లియర్గా వాళ్ళ లిస్టులతో ప్రకారంగా తయారు చేసిందే కులగణన.
ఇది కేవలం ఎన్నికల కొలగన తప్పితే కొలగణన కాదు. ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది కస్టమర్లు వస్తున్నాడు రేడు కలిపి గురి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.